పందలపాక గ్రామంలో న్యాయం కోసం నల్లమిల్లి బిక్కవోలు మండలం పందలపాక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా అనపర్తి శాసనసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసనలో భాగంగా శనివారం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమాన్ని పందలపాకలో అశేష జనవాహిని మధ్య జరపడం జరిగింది. ఇందులో పందలపాక గ్రామ టీడీపీ నాయకులు పడాల వెంకట్ నారాయణ రెడ్డి మరియు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి పార్టీ పెద్దలు మొదటి విడతలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో తన పేరును తొలగించి అనపర్తి సీటును బీజేపీకి కేటాయించి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ఇవాళ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చారు. ప్రచారం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ బీజేపీ అంటున్నారు. బీజేపీ పోటీ చేస్తే ఇక్కడ అప్పనంగా వైసీపీకి ఇచ్చినట్టు. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు? మీ అందరూ నిర్ణయం చేసి రామకృష్ణారెడ్డి గారికి అండగా ఉండాలమ్మా. న్యాయం కోసం న్యాయం కోసం న్యాయం కోసం మేమంతా ఎదరికెళ్ళండి వీడియో తీయండి. ఎలా చెప్తారని అడుగుతారు. తెలుసు పదండి ఎవరికి మేమంతా